హలో మిస్ఎస్ రావు. ఇక్కడ కనిపిస్తుంది ధర్మారెడ్డి. చాలా కాలం క్రితం ఈయన బాగా పాపులరు, మర్చిపోయి ఉంటారు, అందుకే ఈయన గురించి చెప్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా జేఈఓగా పనిచేశారు సుదీర్ఘకాలం పాటు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో జేఈఓగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఈఓగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏలేరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరుమల కొండ మీద అక్కడికి వచ్చేటువంటి వివిఐపీలతోటి లైజనింగ్ చేసి కేసుల నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అంతేకాదు ఆయన మీద విచారణకి ఆదేశించింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. కానీ ఆయన డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం ఏర్పాటు కాగానే. ఇవాళకి కూడా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఆయనకి రక్షణగా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అలాంటి ప్రచారం కూడా చాలా కాలం నుంచి జరుగుతోంది. అంటే ఆయన స్టామినా ఎంత, ఢిల్లీ నుంచి అమరావతి దాకా వయా తిరుమల అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నాము అనుకోవచ్చు మీరు. ఆయన కుమారుడు అకాల మరణం చెందారు. ఆ సందర్భంగా ఎస్వియు యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో ఒక సంతాప సభను పెట్టారు. ఆ సంతాప సభకి నిధులు ఎవరు ఇవ్వాలి? ఆయన కుమారుడు అకాల మరణం చెందితే ఆయన సంతాప సభ పెట్టుకోవాలి. కానీ తుడా చైర్మన్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 50 లక్షలు ఖర్చు చేసి, తుడా నుంచి 50 లక్షలు డ్రా చేసి ఆయన కుమారుడి సంతాప సభకి ప్రవచనాలు చెప్పించారు. ఇంతకన్నా విడ్డూరమైనటువంటి అంశం కోటి ఉందా? ధర్మారెడ్డి కుమారుడు అకాల మరణం చెందితే సంతాప సభ పెట్టించి తుడా చైర్మన్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఖర్చుతోటి ప్రవచనాలు చెప్పించారు ఆయన. ఇదొక్కటే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడాని కంప్లీట్గా ఖాళీ చేసేసారు. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తుడాని నష్టాల ఊబిలోకి నెట్టేశారు. జనరల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు. ఆయన మీద కొంచెం చాలా మందికి గౌరవం ఉంది, అలాగే ఆయన ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానులు కూడా సంపాదించుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్నేహానికి విలువ ఇస్తారు అనేది కూడా చాలా మందిలో ఉంది. కానీ ఆయనకి ఏమైందో 2019 నుంచి 2024 మధ్యలో చెయ్యరానటువంటి పనులని చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఫండ్స్ని డైవర్ట్ చేసి 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అభ్యర్థులకు ఆయనే పంపిణీ చేశారు తాడేపల్లి కన్సర్న్లో అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అందుకే ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. జైల్లో ఉన్నటువంటి ఆయన తుడా చైర్మన్గా గతంలో చేసినటువంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ క్రమంలో ఆయన తుడా చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 242 కోట్ల రూపాయలు ఆయన డైవర్షన్ చేసేసాడు. వివిధ రకాలుగా వాటిని సొంతానికి వాడేసుకున్నారు, సొంత కార్యకలాపాలకి. విడ్డూరమైనటువంటి అంశం ఇది. ఏ తుడా చైర్మన్ ఆ తుడా చరిత్రలో ఆ పని చేయలేదు అని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ న్యూస్ ఏంటనేది నేను చదివి వినిపిస్తాను. తుడా చెవిరెడ్డి అడ్డా చూడండి. సంస్థ నిధులు ఎడాపెడా మేసేశారు. కుటుంబ సభ్యుల విమాన టికెట్లకు 60 లక్షలు, 2 కోట్లతో 2 విలాసవంతమైన వాహనాలు, ధర్మారెడ్డి కుమారుడి సంతాప సభకి 50 లక్షలు. వైకాపా ప్రభుత్వంలో చెవిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇది న్యూస్, తిరుపతి సిటీలో వచ్చినటువంటి న్యూస్. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైకాపా నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి నగరాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్ హోదాలో ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేశారు. కుటుంబ సభ్యుల విమాన టికెట్ల కోసం ఖర్చు చేసినటువంటి తుడా నిధులు 60 లక్షలు. తుడాలో అవసరమైనన్ని వాహనాలు ఉన్నప్పటికీ చెవిరెడ్డి 2 విలాసవంతమైన వాహనాలు కొనేందుకు 2 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా 5 ఏళ్లలో ఇక్కడ చూడండి వాటి పెట్రోల్ డీజిల్ కోసం 2,60,00,000 ఖర్చు పెట్టాడంట.
2,60,00,000. ఇది 2 వెహికల్స్ విలాసవంతం అని 2 కోట్లు పెట్టి కొన్నారు. వాటికి పెట్రోల్ డీజిల్ కోసం 5 ఏళ్లలో కేవలం 5 yearsలో 2,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టారట. తుడాను తన అడ్డగా మార్చేసుకుని ఆ సంస్థ నిధుల్ని సొంత అవసరాలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిన నాటికి తుడా మిగులు నిధులతో ఉండగా మొదట భాస్కర్ రెడ్డి, తర్వాత ఆయన తనయుడు మోహిత్ రెడ్డి ఆ సంస్థను దివాలా చేయించారు. ఆ అరాచకాలపై విజిలెన్స్ విచారణలో అనేక విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా విజిలెన్స్ విచారణలో బయటపడినట్టు అంశాలు. బెంచ్లకి 23 కోట్లు అంట, మొక్కలకు 14 కోట్లు. చూడండి, తుడా పరిధిలో 16 లక్షల మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఇంకా మొక్కల పంపిణీ, పార్కుల్లో పచ్చదనం కోసం మరో 14 కోట్లు ఖర్చు చేశామని రికార్డుల్లో చూపించారు. ఇది పార్కుల్లో బెంచ్లు ఏర్పాటు చేశారు 23 కోట్లు, మొక్కలకి 14 కోట్లు అంటారు. 6 మండలాల్లో తుడా తరఫున 8,156 ఎంపీడీఓల ఖాతాలకు మళ్లించినటువంటి నిధులతో మరో 12,000 బెంచ్ల కోసం 23 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు రాశారు. ఒప్పంద ప్రాతిపదికన 25 మందిని నియమించామని, వారికి 35,000 నుంచి 1,00,000 వరకు వేతనాలు చెల్లించామని రికార్డుల్లో రాసిన వారెక్కడా తుడాలో పనిచేయలేదు. చెవిరెడ్డి నివాసం కార్యాలయంలోనే కనిపించేవాళ్ళు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఉపాధి అనమాట. ఎక్కడ మైనింగ్లో, అలాగే లిక్కర్లో, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్లో, అలాగే తుడాలో 25 మంది ఉన్నారండి. ఇప్పుడు కూడా ఉన్నారో ఏమో, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేసినట్ల. తుడాలో 25 మందిని నియమించుకుని వాళ్ళకి 35 నుంచి 1,00,000 రూపాయల వరకు శాలరీస్ ఫిక్స్ చేశారంట. వాళ్ళు ఎప్పుడు 5 ఏళ్లలో కార్యాలయానికి 2010 నుంచి 24 వరకు రాలేదు, కానీ వాళ్ళ శాలరీస్ మాత్రం పడిపోతుంది. ఇక తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కుమారుడు అకాల మరణం చెందుతూ చెవిరెడ్డి SU శ్రీనివాస ఆడిటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేసి ప్రవచనాలు ఏర్పాటు చేయించారు. ఆడిటోరియం అలంకరణ, భోజనాలు, బస్సుల్లో జనం తరలింపు అన్నిటికీ 50 లక్షలు తుడా నిధులు ఖర్చు పెట్టేశారు. ఇది ఒక్కటి చాలు కదా ఆయన్ని అరెస్ట్ చేసి లోపల వేయడానికి 50 లక్షల రూపాయలు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే ఆయన సంతాపకి ఇందుకన్నా దారుణం ఇంకోటి ఉండదు. పార్కు నిర్వహణకు 20 కోట్లు FD. ఒక పార్కు నిర్వహణకు 20 కోట్లు తుడా నిధుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయడమే ఎక్కడైనా విన్నామా? ఒక పార్కు కోసం 20 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ అంట. సొంతూరు తుమ్మలగుంటలోని పార్కు నిర్వహణకు 20 కోట్లు తుడా నిధుల్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తుడా నిధులు 240 కోట్లు సొంత నియోజకవర్గంలో కొందరు ఎంపీడీఓల ఖాతాలకు మళ్లించి 3,274 అభివృద్ధి పనులను చేపట్టినట్టు చూపించారు. ఆ పనులన్నీ ఆయన కుటుంబానికే చెందిన CMR ఇన్ఫ్రాతో పాటు నియోజకవర్గంలోని వైకాపా నాయకులతో చేయించారు. అంచనాలు పెంచేసి డబ్బులను పప్పు బెల్లాల్లో పనిచేసుకున్నారు. ఇది 240 కోట్లని. భూముల అమ్మకంగా వచ్చిన 430 కోట్లు ఏమయ్యాయి? ఇక్కడ సూరప్ప కసం వద్ద 195 ఎకరాలు జగనన్న టౌన్షిప్ లో ఫ్లాట్ల విక్రయంతో దాదాపు 430 కోట్లు తుడాకు వచ్చాయి. దానిలో 1,300 కోట్లు 4 నియోజకవర్గాలు కేటాయించారు. మిగిలిన నిధులు ఏమయ్యాయో అంతుపట్టడం లేదు. చెవిరెడ్డి సొంత పంచాయతీ తుమ్మలగుంటలో 82 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, దాని కింద 180 ఎకరాల ఆయకట్టు ఉంది. దాన్ని క్రీడా మైదానం పార్కుగా మార్చేశారు చెరువుని. దానికి తుడా ఇంజనీరింగ్ విభాగం ద్వారా 34 కోట్లు, తిరుపతి గ్రామీణ ఎంపీడీఓ నిధుల నుంచి 10 కోట్లు వెచ్చించారు. ఉద్యాన విభాగం మరో 6 కోట్లతో పచ్చదనాన్ని పెంపొందించింది. ఇలా ఒక్క చెరువు మీదే దాదాపు 50 కోట్లు తుడా నిధులు ఖర్చు చేశారు. విచిత్రం ఇవన్నీ ఏంటి? మొక్కలకు 14 కోట్లు, బెంచ్లకు 28 కోట్లు, ఒక పార్క్ డిపాజిట్కి 20 కోట్లు. ఇప్పుడు దారుణమైన ఏంటంటే 50 కోట్లు తుడా నిధులు ఒక చెరువుకు ఖర్చు పెట్టారు. 2024 డిసెంబర్లో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. అధికారులకు కూడా వచ్చినంత చెవిరెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నకిలీ ఓటర్ కార్డులు ముద్రించి దొంగ ఓట్లు. 2021 ఏప్రిల్ 15 జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని గెలిపించేందుకు వైకాపా నాయకులు చంద్రగిరి, పొంగనూరు, తమ్మళ్లపల్లి, నగరి, పీలేరు, చిత్తూరు, పోతలపట్టు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలతో పాటు తమిళనాడు నుంచి కూడా దొంగ ఓట్లను
రప్పించారు. దాదాపు 36,000 నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి ఓట్లు చేయించారు. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించినట్టు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. బీరువాళ్ళ అద్దాలకు ఓట్లు 2024 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించినట్టు అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. చెవిరెడ్డి సొంత పంచాయతీల్లో ఓటర్ల ఫోటోల స్థానంలో బీరువాలు అద్దాలు ఉన్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఆయన కార్యాలయం నుంచి ఒక్క రాత్రే 10,000కు పైగా ఓటర్లకు దరఖాస్తులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సరే, ఈ దరఖాస్తులు ఇవన్నీ తర్వాత సంగతి. విజిలెన్స్ విచారణలో బయటపడినటువంటి ఈ నిధులు, ఈ వ్యవహారాన్ని చూస్తే అసలు ఏ విధంగా తిరుమల నుంచి తిరుపతి వరకు మొత్తం ఏ విధంగా తుడా చేసేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విశ్వరూపం ఏంటి, లిక్కరే కాదు, తుడా నుంచి లిక్కర్ దాకా ఆయన చేసినటువంటి అక్రమ నిధుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. మరి ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.